ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ భరత్ గారు ఉన్నారు మనతో పాటు, అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయ్ నారా గారు ఉన్నారు. నమస్తే ఇద్దరు. ముందుగా భరత్ గారు, మనం చూస్తున్నాం మొన్న హైదరాబాద్ శివార్లలోని గాజుల రామారంలో హైడ్రాకు సంబంధించిన బుల్డోజర్లు ఏ రకంగా పేదల ఇళ్లను బుగ్గి చేశాయో మరోసారి ఆ వివరాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజల జీవితాలంతా కూడా రోడ్డున పడ్డ పరిస్థితి. మరోవైపు పెద్దలు కబ్జా చేసిన భూములకు సంబంధించిన వ్యవహారం వైపు కన్నెత్త చూడని సందర్భం కూడా కనిపిస్తుంది. మరో కీలకమైన అంశం కూడా మనం చూస్తున్నాం, ప్రైవేటు జాగాను ఏ రకంగా పెద్దలు పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా చూడాలి 20 నెలల పాటు కొనసాగుతున్న ఈ మొత్తం వ్యవహారాన్ని? అంటే ఇప్పుడు 20 నెలలుగా హైడ్రా వచ్చినప్పటి నుంచి ఒక అరాచకమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాదు తర్వాత హెచ్ఎండిఏ పరిధులలో ఒక కోర్టు అనేక సార్లు హెచ్చరించిన తర్వాత కూడా చట్టానికి వ్యతిరేకంగా చట్టబద్ధంగా కాని పద్ధతుల్లో పేదల్ని ప్రభుత్వ భూముల నుంచి బేదఖలు చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇది ఎందుకంటే అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి, ప్రొసీజర్స్ మీద చాలా విస్తారమైన సూచనలు హైకోర్టు చేసింది. సెలవు రోజులలో పండగ రోజులలో చేయడము పొరపాటు. తర్వాత ఇంకొకటి నోటీసులు ఇవ్వాలి అందరికీ. ఎవరైనా సరే అక్రమదారులు అనుకున్నప్పుడు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఈక్విటీస్ కూడా చూడాల్సిన అవసరం ఉందండి. వాళ్ళకి భూమి ఉందా లేదా, తర్వాత వాళ్ళు ఎక్కడుంటారు, ఎట్లా బతుకుతారు. ఆఫ్టర్ ఆల్ ఈ భూమి కన్నా విలువైనది ప్రాణాలు కదా. మనుషుల ప్రాణాల కన్నా ఎక్కువ విలువ భూమికి ఉంటుందా? మనుషుల్ని బేదకలు చేసేసేసి రోడ్డు మీద పడేసేస్తే ఏం పద్ధతి ఇది? తర్వాత హైడ్రాకి వేరే ఫంక్షన్స్ కూడా ఉన్నాయండి. అంత తొందర ఏమొచ్చింది? ఒకవేళ ఉంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి వాళ్ళ యొక్క వివరణ తీసుకొని మీరు పరిశీలన చేసి స్పీకింగ్ ఆర్డర్స్ పాస్ చేసి మీరు అది నిజంగానే ప్రభుత్వ భూమి అయితే వాళ్ళని ఖాళీ చేయించే ప్రాసెస్ ఉన్నది, విచ్ ఈజ్ నోన్ టు ది లీగల్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారం పోవాలి, కానీ ఇష్టం ఉన్నట్టుగానే కూలగొడతాను అంటే. తర్వాత ఇంకోటి చాలా విచిత్రమైన వాదన చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులు రౌడీ షీటర్లు. ఆ బొమ్మలు చూస్తే తెలుస్తుంది, ఆ ఫోటోలను చూస్తే మరి వారి ఎక్స్ప్లెనేషన్కి తర్వాత అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన ఫోటోలను చూస్తే అక్కడ అంత పేద ప్రజలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, తర్వాత ఇండ్లు కోల్పోయి బాధను వ్యక్తం చేస్తున్న ఫోటోలే తప్ప ఈ రౌడీ షీటర్లు ఎక్కడున్నారు? రౌడీ షీటర్లు ఎందుకు? ఇప్పుడు ఒక పని చేయాల్సింది పద్ధతి ప్రకారం చేయండి, దాంట్లో ఎవరు అడ్డం రారు. తర్వాత హైడ్రా యొక్క వన్ ఆఫ్ ది ముఖ్య ఉద్దేశం ఏంటండి? డిజాస్టర్ ఇది మేనేజ్మెంట్ కూడా వాళ్ళదే. ఇవాళ 10 సెంటీమీటర్ల వర్షము గంట లోపట పడితే ఎంత ఇనండేషన్ ఉందండి. ప్రతిరోజు అట్లాంటి వర్షాలు ఇవాళ హైదరాబాద్ని అతలాకుతలం చేస్తున్నాయి, తెలంగాణ మొత్తం అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. దానికన్నా ప్రజల్ని కాపాడాల్సిన ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికన్నా ఈ కూలగొట్టుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయిందా? తర్వాత రైట్ టు షెల్టర్ అనేది ఫండమెంటల్ రైట్ అండి, రైట్ టు లైఫ్ కింద వస్తుంది అది. వాళ్ళ షెల్టర్ ఎట్లా పీకేస్తారు మీరు? మనుషుల ప్రాణాల కన్నా గవర్నమెంట్ ల్యాండ్ గొప్ప విషయమా? ఆ బాధ్యత కూడా ప్రభుత్వందే కదా. షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత, పేదలకు షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వందే. కొంత ప్రభుత్వం అంటే కనికరంతో ఉండాలండి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి, కనికరం అనేది ఉండాలి. కనికరం లేకుండా పేదల్ని ఇండ్లు కూలగొట్టేసేసి రోడ్డు మీద పడేసేసి ఇంకో పక్కన వరదలు వస్తుంటే వాటిని పట్టించుకోకుండా, వాటి గురించి ఆలోచించకుండా, తర్వాత వరదలలో 4 కొట్టుకుపోయినారు. ఇంతవరకు శవాలు దొరకలేదు. కొన్ని శవాలు దొరికినాయి, కొన్ని శవాలు దొరకలేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదండి ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఒక పద్ధతి ప్రకారం ఏది చేస్తున్నారో అది మాట్లాడే పరిస్థితి ఉండాలి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు చేస్తాను, ఇష్టానుసారంగా చేస్తాను అని అంటే తప్పండి. ఇది ప్రజలకి ఎక్కడ పోవాలి చెప్పండి? వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటే పండగ పూట కూలగొట్టిన బాగానే ఉంది. వర్షం పడుతుంటే ఎక్కడ పోతారు? పేదలు ఎక్కడ పోవాలి? మీకు బాధ్యత లేదా ప్రభుత్వానికి వాళ్ళకి అకామిడేషన్ కలిగించేదానికోసం? ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత లేదా? మరి ఏమన్నా అంటేనేమో మేము ఆ ఇండ్లు ప్రొవైడ్ చేసినాం, మేము ఈ ఇండ్లు ప్రొవైడ్ చేసినాం అని మాట్లాడతా. ఎక్కడ ప్రొవైడ్ చేసినాం? ముందే ప్రొవైడ్ చేసిన తర్వాత కూలగొట్టరాదండి, ఎవడొద్దని. ఇవన్నీ ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు.
ఇది ఒక పరిపాలన యొక్క దుర్మార్గాన్ని బయటపెడతా ఉన్నది. కాబట్టి ఇవి ఆలోచించాల్సిన అవసరం ఉంది. హైడ్రా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రసాదించిన రైట్ టు లైఫ్, ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధం. తర్వాత చాలా అంటే ఒక పద్ధతి లేకుండా చాలా ఆర్బిటరీగా బిహేవ్ చేయడం అనేది ఆర్టికల్ 14కి విరుద్ధం. కాబట్టి ప్రజలకి, పేద ప్రజలు ఎక్కడైనా సరే గుడిసెలు వేసుకుని ఉంటే వాళ్ళ పట్ల ఒక దయతోని, కారుణ్యంతోని, తరువాత వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి వాళ్ళని అందులో పంపించి ఆ జాగాని మీరు రెజ్యూమ్ చేస్తానంటే రెజ్యూమ్ చేయండి, అంతేగాని అట్లా కాకుండా చేసేదానికి లేదు. సుప్రీంకోర్టు అనేక సందర్భాలు చెప్పింది. 1980sలోనే చెప్పింది ఓల్గా టెల్లిస్ కేసులో. మీరు ఆల్టర్నేటివ్, వాళ్ళు పేదలైనప్పుడు, పేదలు వాళ్ళు దిక్కు లేకుండా రోడ్ల మీదనో తర్వాత ప్రభుత్వ భూములలోనో గుడిసెలు వేసుకుంటే వ్యాపారాలు చేసుకుంటుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసే వాళ్ళని ఖాళీ చేయాలని. మరి ఆ చట్టాలు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఎప్పుడైనా అది లా ఆఫ్ ది ల్యాండ్ అవుతుంది. చట్టసభలు చేసిన చట్టం ఎంత గట్టిదో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనం కూడా అంతే విలువతో ఉంటుంది. మరి దానికి వాల్యూ ఉంటుంది. తర్వాత అది వైలేట్ చేస్తే కంటెంప్ట్ కూడా అవుతుంది ఇంకా అదనంగా. అయినా కానీ ఇంత బ్రేజన్గా చేయడం అనేది కరెక్ట్గా. చాలా బాధాకరమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. న్యాయ నిపుణులు కూడా అయిన భరత్ గారు అనేక కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధం. సర్వోన్నత న్యాయస్థానం కూడా అనేక సందర్భాల్లో కీలకమైన తీర్పులు ఇచ్చిన పరిస్థితి దేశ చరిత్రలో ఉంది. పేదలు ఎక్కడైనా భూములను ఈ రకంగా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతూ ఉంటే వారికి ప్రత్యామ్నాయ నివాసాలు ప్రత్యామ్నాయాలు కల్పించిన తర్వాత మాత్రమే వారికి సంబంధించిన ఈ గుడిసెలు కావచ్చు వీటిపై దృష్టి సారించాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఇలా ఓవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వారికి నిలువ నీడ లేకుండా చేసి వారి కుటుంబ సభ్యులతో, పిల్లలతో పాటు రోడ్డున పడేయడం అనేది అత్యంత బాధాకరం, దుర్మార్గమైన చర్య అని చెప్పేసి భరత్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, ఇంతకుముందు భరత్ గారు చెప్పినట్టుగా చాలా బాధాకరమైన అంశం వాస్తవానికి. పేదలకు సంబంధించిన ఇళ్ల పట్ల కావచ్చు, పేదల బతుకుల పట్ల ప్రభుత్వానికి ఒక కన్సర్న్ ఉండాలి, ఒక మానవీయ కోణం ఉండాలి, ఒక కనికరం ఉండాలనే అంశాన్ని ప్రస్తావించిన సందర్భం. గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో కీలకమైన తీర్పులు ఇచ్చింది. పేదలకు సంబంధించిన వ్యవహారంలో వారికి ప్రత్యామ్నాయాలు కల్పించిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలని. ఆ దిశగా కనీసం ఆలోచించకుండా ఎక్కడికక్కడ ఓవైపు భారీ వర్షాలు పడుతున్న ఈ నేపథ్యంలో వారికి నిలువ నీడ లేకుండా చేయడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? హైడ్రా అంటే ఒక పైశాచిక ఆనంద సంస్థలాగా తయారైంది. ఒకటి గతంలో బ్లాక్ మెయిలర్ సంస్థ, తర్వాత ఇప్పుడు పైశాచిక ఆనంద సంస్థగా పరిణామక్రమంలో చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంత పైశాచికం అంటే మనం ఆ చిత్రాల పిల్లలే చూస్తుంటే, ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేసి పాలస్తీనా మీద దాడి చేస్తుంటే అక్కడ విజువల్స్ చూస్తున్నాం, రోజు టీవీలో చూస్తున్నాం, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. వలసలు పోతున్నారు, పేదరికం, అట్లాంటి పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కనుక పాలస్తీనా పౌరుల మీద దాడి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ శిథిలాలు చూస్తుంటే. వాళ్ళ పేదరికంతో ఎటుపోవాలి ఏంటి అనేది అంత పైశాచిక ఆనందం పొందుతూ మేము వేరే ఏదో మేలు చేస్తున్నాం. అదే మరి పక్కకున్నటువంటి డబ్బున్నటువంటిది ప్రజాప్రతినిధులు, వాళ్ళ ముఖ్యమంత్రి గారు బంధువులకు సంబంధించేమో ఏమనట్లేదు, వాళ్ళ కోర్టుకు పోయి అవకాశం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. వీళ్ళకు ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ స్థలాలు తీసుకోవాలని టార్గెట్ పెట్టుంటే మేము ఇన్ని రోజులలో 1,000 కోట్ల భూమి వెనక్కి తీసుకున్నాం చెప్తున్నా. హైదరాబాద్ గొప్పగా చెప్తున్నారు కదా, మేము 15,000 కోట్ల భూమికి సంబంధించినటువంటిది తీసుకున్నాం. అది పేదలు ఉన్నటువంటిది. మీరు ఆ యుద్ధంలాంటి పరిస్థితి. వాళ్ళు భారతీయ పౌరులు కాదు, వాళ్ళు తెలంగాణ పౌరులు కాదు, వాళ్ళు ఏదో విదేశాల నుంచి వచ్చి ఆక్రమణ చేసి ఉంటున్నట్టు, మీరేదో యుద్ధం చేసి తీసుకుంటున్నట్టు అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేసినటువంటి హైడ్రా అంటేనే వణికిపోయే సిచ్యువేషన్. పాలస్తీనా వారు కనుక ఐడిఎఫ్ వాళ్ళు వస్తూ జారీ చేస్తారు అనగానే ఎంత వణుకుతారో అట్లాంటి సిచ్యువేషన్ హైడ్రా అనగానే. మీరు హైడ్రా చేయాల్సింది ఏంది? డిజాస్టర్ మేనేజ్మెంట్లో పూర్తి వైఫల్యం. శవాలు కొట్టుకపోయినా తీసుకురాలేరు, వరదలు ఉన్నా క్లీన్ చేయలేనటువంటి సిచ్యువేషను, ఇంకేదైనా చెట్టు పడిపోతే తీయలేనటువంటి సిచ్యువేషను. ఇట్లాంటివి మాత్రం చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసి ముందొచ్చి నోటీసులు లేకుండా ప్రజలు మీరు ఎట్లన్నా పోండి, మీరు ఈ దేశ పౌరులు గారు అనే లెవెల్లో వ్యవహరిస్తుంటే ఈ సమాజం కూడా, పౌర సమాజం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర పెద్దలు కావచ్చు, చాలా స్పందించాల్సినటువంటి అవసరం. హ్యుమానిటీ కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కల్పిస్తుంది. ఈ ఎందుకు ఉన్నటువంటి పాలకుల ఆలోచన విధానంగానే ఈ ఆఫీసర్స్ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు
మరి డబ్బున్నటువంటి వాళ్ళ బంధువులు, ముఖ్యమంత్రి సోదరులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఆ ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేస్తే వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే విధంగా అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు పక్కకే ఉన్నటువంటి అక్కడనే ఇంకొక ఎమ్మెల్యే, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భూమిని టచ్ కేవలం ఉన్నటువంటి కొన్ని బౌండరీస్ కూడా తీసేసినామని చెప్పేసి చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటిగా. ఈ రకమైన వివక్షతో కూడినటువంటి పాలన అంటే ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 14 ప్రకారం సాధారణ పౌరుడు ఈ దేశ పౌరుడు కాదు, కేవలం అధికారంలో ఉండి ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు ఎట్లా చెప్తే అట్లా ఆ నాయకులకు వంతపాడుతున్నటువంటి వాళ్ళని సేవ్ చేయడానికి, వీళ్ళని తరిమేయడానికి మాత్రమే మేము ఉన్నాము అని చెప్పడానికి ఈ హైడ్రా పనికొస్తుంది. హైడ్రా అంటే భయోత్పాతమే క్రియేట్ చేస్తుంది తప్ప హైడ్రా అంటే మా మేలు కోరుతుంది, సామాన్య ప్రజల మేలు కోరే అటువంటి సంస్థ అని మాత్రం ప్రజల నుంచి తుడిపేయలేకపోతున్నారు. స్టార్టింగ్ నుంచి ఆ పని మొదలు పెట్టేసరికి మీరు అదే ఎంఐఎంకి సంబంధించినటువంటి నాయకునికి సంబంధించిందేమో మేము కూలగొట్ట అది ప్రజల ఉపయోగం కోసం కట్టినటువంటి పూర్తిగా చెరువు ఆక్రమణ చేసి అది ప్రజా ఉపయోగం కోసం కట్టినటువంటి చెవటి మేము దాన్ని కూల్చేమని స్టేట్మెంట్ ఇచ్చి పడేశారు. కొద్ది రోజులేమో కోర్టుకు పోయి స్టే తెచ్చుకునేంత వరకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడేమో ఆ పరిస్థితి కనిపిస్తుంది. మరి నాయకుల పరిస్థితి ఏంది? మరి ముఖ్యమంత్రి బంధువులకు సంబంధించినటువంటి దాని జోలికి ఎందుకు పోవట్లేరు, ఇతర జోలికి ఎందుకు పోవట్లేరు? ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పరిపాలనకు సంబంధించినటువంటి భయోత్పాతం చేసి, బ్లాక్మెయిల్ చేసి, సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే సంస్థలాగా దీన్ని తయారు చేయడం. మీరు ఇప్పుడు బాగానే ఉంటారు. నెక్స్ట్ ఇది ఒక కల్చర్, ఇది ఒక సంప్రదాయం అయిపోయినటువంటి సిచ్యువేషన్. రేపు ఇంకే గవర్నమెంట్ వచ్చినా ఇదే ఈ సంప్రదాయాన్నే పాటిస్తారు. అందుకే సమాజమే ఎప్పుడు నిరంతరం ఒక వాచ్ చేస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి, ఏది మంచి ఏది చెడో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజల మీదనే ఉందనేది నా అభిప్రాయం. సార్, చాలా కీలకమైన అంశం ఇది మనం చూస్తున్నాం. వాస్తవానికి కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ అంటే నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సందర్భం కనిపించింది. ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన నిర్మాణాలు కొనసాగిన సందర్భం, సచివాలయ నిర్మాణం కొనసాగిన పరిస్థితి, పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణాలు, అండర్ పాస్ల నిర్మాణాలు, ఇలా నిర్మాణాలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్ తెలంగాణ ఇప్పుడు విధ్వంసానికి అలాగే కూల్చివేతలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పాలనలో మారిందనే ఆవేదనను వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, భరత్ గారు కూడా అదే చెప్పారు. ప్రభుత్వానికి మనసు ఉండాలి, ఆ మనసు ఈ ప్రభుత్వంలో లేదు కాబట్టి పేదలు ఈ రకంగా రోడ్డున పడే పరిస్థితి నెలకొందనే అంశాన్ని ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. మరొక ముఖ్యమైన అంశం తీసుకుంటే భరత్ గారు, మనం చూసాం నిన్న బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం నిన్న స్పీకర్ కార్యాలయంలో కలిసి ఫిరాయింపుదారులపై తప్పనిసరిగా వేటు వేయాల్సిందని చెప్పి కోరిన సందర్భం కూడా కనిపించింది. అనేక ఆధారాలు ఇప్పటికే ఇచ్చాం. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వేటు వేయాల్సిందే, రాజ్యాంగాన్ని కాపాడాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా కోరిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? డిఫెక్షన్ని ఈవిల్ అని సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఈవిల్ అంటే దురాచారం అని, డిఫెక్షన్ అనేది దురాచారం. ఇవాళ కాంగ్రెస్ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కండువా వేసుకుంటే డిఫెక్షన్ అయినట అని అవహేళనగా అపహాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకొని దాన్ని ఒక ఈవిల్గా, ఒక దురాచారంగా అభివర్ణించిన తర్వాత కూడా మరి ఇంత రెక్లెస్గా, ఇంత నిర్లక్ష్యంగా ముఖ్యమంత్రి తర్వాత ఈ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడము ఏదైతే ఉన్నదో కొంత భయ ఆందోళన కలిగించే విషయంగా మారుతూ ఉంది. కోర్టు, చట్టము, రాజ్యాంగము, తర్వాత సొంత పార్టీ దివంగత నాయకుడు చేసిన చట్టము, వీటన్నిటికీ ఏదైనా విలువ ఇస్తుందా, కాంగ్రెస్ ఇవ్వదా అనేది ఒక పెద్ద ఇవాళ చర్చ జరుగుతూ ఉంది సమాజంలో. విషయం ఏంటంటే జూలై 31 రోజున ఈ జడ్జిమెంట్ ఇచ్చినారు. కొంత వ్యవధిని ఇచ్చి ఈ లోపట క్లోజ్ చేయమని చెప్పినారు. ఈ విషయాన్ని డిసైడ్ చేయండి. మీరు కనీసం ఇంత మటుకు నోటీసులు కూడా, మొత్తం నోటీసుల ప్రక్రియ కూడా చేయలేదు, చేయాలా అనేది ఆదేశం. నోటీసులు ఇచ్చారు. అది ఇప్పుడు ఎవరైతే డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలకేమో నోటీసులలో ఎక్కువ టైము, తర్వాత దానికి రిజైండర్ మాత్రం 3 రోజులలో ఇవ్వాలని తక్కువ టైము. సరే, ఏదైతే అదైంది, దాని మీద ఏ రకమైన మళ్ళీ అభ్యర్థన లేకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఈ డిఫెక్షన్స్కి వ్యతిరేకంగా, ఈ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళు రిజైండర్స్, వాళ్ళు వేయాల్సిన అఫిడవిట్లు, తర్వాత సాక్ష్యానికి సంబంధించిన అఫిడవిట్లు విత్
మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి వేయడం జరిగింది. ఎస్. తర్వాత ఇంకొకటి, గతంలో కూడా మేము అనేక సార్లు పార్టీ బీఆర్ఎస్ పార్టీగా చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ స్పీకర్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో ఈ కేసుని నిర్ణయించే దాంట్లో అది కోర్టుతో సమానం. ఓకే. ఒక ట్రైబ్యునల్, క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అని అంటారు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఒక ట్రైబ్యునల్. ఆ ట్రైబ్యునల్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో కావాల్సిందే, తర్వాత ఎవిడెన్స్ని బేస్ చేసుకోవాల్సిందే, జరుగుతున్న దాన్ని నిష్పక్షపాతంగా, తర్వాత ఏ రకమైన రాగద్వేషాలకి లోను కాకుండా, ఏ రకమైన ఎక్స్ట్రేనియస్ ఒత్తిడి లేకుండా, బయట నుంచి ఒత్తిడి లేకుండా చట్ట ప్రకారంగా న్యాయబద్ధంగా సాక్ష్యాల మీద ఆధారపడి చేయాలి. అది చేస్తారనే స్పీకర్ చేస్తారనే నమ్మకం ఉన్నది. చేయకపోతే ఏంటంటే ఆ వ్యవస్థ మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేనట్టు. కాబట్టి తాత్సర్యం చేయకుండా 90 రోజులు టైం ఇస్తే 90 రోజులు ఆగాలనండి. దీనికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. 2-3 కేసులు అయితే అసలు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, గాంధీ భవన్కు పోయినారు, వారు ఏఐసిసి ఆఫీస్కి పోయినారు, సోనియా గాంధీని కలుస్తారు, రాహుల్ గాంధీని కలుస్తారు, వారితో కండవాళ్ళ వేయించుకుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రితో పని చేయించుకోవాలనుకుంటే గాంధీ భవన్కి ఎందుకు పోవాలండి? గాంధీ భవన్ ఏమన్నా సెక్రటేరియట్, కండవాళ్ళు ఎందుకు వేయించుకోవాలి? వాళ్ళ మీటింగ్లు ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ మీటింగ్లలో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి? అవసరమేమున్నది? అది పార్టీ ఏమన్నా, బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా? ఇవ్వలే కదా. తర్వాత అంతకుముందు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, కండవ వేసుకున్నా కానీ అది డిఫెక్షన్ కిందకే వస్తుంది. వేరే పార్టీ కండవ వేసుకుంటే డిఫెక్షన్ కిందకి వస్తుంది. అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఎందుకు డిలే చేస్తున్నారు? ప్రజలకు అనుమానం వస్తూ ఉంది. మీకు 90 రోజులు టైం ఇస్తే 90 రోజులు వెయిట్ చేయాలన్నా? 90 రోజుల లోపల ఎప్పుడైనా చేయవచ్చు. ఓకే. మీరు తాత్సర్యం చేయడం ఏదైతే జనానికి, ప్రజలకి, ప్రజాస్వామ్యాన్ని నమ్మే వాళ్ళని, ప్రేమించే వాళ్ళకి చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఓకే. దయచేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోగొట్టే పని ఏది కూడా స్పీకర్ గారు చేయకూడదు. ట్రైబ్యునల్గా వారు న్యాయపక్షంగా ఉండాలి తప్ప అన్యాయపక్షంగా ఉండకూడదు. ఓకే. ఉంటారని మేము ఆశిస్తా ఉన్నాం. ఎస్. కాకపోతే వీలైనంత తొందరగా ఆయన చేతిలో ఉన్నది, తొందరగా చేసే అవకాశం వారి చేతిలో ఉంది. తరువాత నిష్పక్షపాతంగా చేసే అవకాశం వారి చేతిలో ఉంది. తొందరగా చేయండి, ఎస్. నిష్పక్షపాతంగా చేయండి, ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టండి. ఎస్ సార్. విజయ్ గారు, భరత్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి నిష్పక్షపాతంగా తప్పకుండా దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు ప్రజాక్షేత్రంలో కూడా పూర్తి స్థాయిలో 20 నెలల కాలంలో కాంగ్రెస్పై రోజు కూడా వ్యతిరేకత తీవ్రమవుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించిన మొత్తం వ్యవహారంపై సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. రకరకాల సర్వేలు కూడా చాలా స్పష్టంగా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ప్రజలు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు చర్చ కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేస్తున్న సందర్భం. నిన్న ఫిరాయింపుదారులపై తప్పకుండా వేటు వేయాల్సిందే అని కోరుతున్న పరిస్థితి కూడా బీఆర్ఎస్ పక్షాన ఆ పోరాటాన్ని ఉధృతం చేస్తున్న సందర్భాన్ని మనం ఎట్లా చూడాలి? ఫిరాయింపులకు సంబంధించినటువంటిది ఈ భారతదేశానికి ఫిరాయింపులను పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే ఆ ఫిరాయింపులను బ్రేక్ చేసే అవకాశం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎట్లా అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే 90 రోజుల్లోపు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇక భారతదేశం అంతా సంప్రదాయం అవుతుంది. ఈ తీర్పు ఎక్కడ వీళ్ళకే కాదు, రేపు బీజేపీ మీరు రోజు రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మీకు ఇప్పుడు పార్లమెంట్లో అధికారం లేకపోయినా ఒక పెద్ద గొప్ప చట్టం చేసేటువంటి అవకాశం, ఒక పెద్ద గొప్ప సంప్రదాయాన్ని క్రియేట్ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మీరే ఫిరాయింపులను ప్రోత్సహించి ఇంత అప్రదిష్ట మూట కట్టుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని ఇంత పరాకాష్ఠకు ఘోరమైనటువంటి దరిద్రాన్ని దిగజారడానికి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఫస్ట్ ప్రోత్సహించింది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసే అవకాశం కూడా మీకే వచ్చింది, అధికారం లేకపోయినా. సెంట్రల్లో అధికారం లేరు, పార్లమెంట్లో చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పును మీరు 90 రోజుల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే అది భారతదేశం అంతా సంప్రదాయబద్ధంగా ఒక తీర్పు కేటాయించినట్టు అవుతుంది. ఆ తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో పార్లమెంట్ చట్టం చేసినా దీన్ని బేస్ చేసుకునే చట్టం చేయాల్సినటువంటి ఈ అంశాలు కంపల్సరీగా అందులో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక గోల్డెన్
బంగారం లాంటి అవకాశం, గోల్డెన్ ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. సరే, ఇప్పుడు స్పీకర్ల వ్యవస్థ ఇండిపెండెంట్గా వ్యవహరించలేకపోతున్నది. స్పీకర్లు పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినటువంటిది ఎలా చెప్తే అలా వింటున్నటువంటి దశలో రాహుల్ గాంధీ ఒక్క ఫోన్ కాల్ స్పీకర్ గారికి చేస్తే ఈ రోజే వేటు పడుతుంది, ఈ రోజే అయిపోతుంది, మీరు ఒక దేశానికి ఆదర్శంగా ఉంటారు. మీరు బీహార్ ఎలక్షన్లో కూడా చెప్పుకోవచ్చు, కోర్టు తీర్పుని మేము ఇట్లా ఇచ్చి మేము ఇంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామని చెప్పుకునే అవకాశం కూడా ఉన్నది. అందుకని మీరేదో రేవంత్ రెడ్డి మోమాటానికి, రేవంత్ రెడ్డి ఏదో సహకారం చేస్తుండు, దేశ ఎలక్షన్ల కోసం ఇతర సహకారాలు చేస్తున్నారు, ఆయన చెప్పినట్టు ఉండకుండా రాహుల్ గాంధీ గారు ఒక దేశానికి మీరు నిజంగా బీజేపీ మీద సిద్ధాంతమైనటువంటి ఫైట్ చేస్తున్నారు అంటే అసలు చట్టం మీరు అధికారం ప్రధానమంత్రి కాకపోయినా ఇంత మంచి అవకాశం వచ్చింది. దీన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 90 రోజుల్లోపు చేసినట్లయితే ఈజీగా నీకు, ఎందుకంటే మీరు రాజకీయంగా చూసినా కండువాలు కప్పుకొని కూడా మేము కప్పుకోలేదు, మరి ఆ కండువాలు కావు దేవుని కండువాలు అని చెప్పడం అంటే కూడా సిగ్గుచేటండి. మీరు ముఖ్యమంత్రి గారు గతంలో మీరు గేట్లు తెరిస్తే అందరు వస్తారు, అరే గేట్లు తెరిచి 10 మంది వస్తేనే నువ్వు మళ్ళీ చేరలేదని ముఖ్యమంత్రి కూడా చిట్ చాట్లు అదే చెప్తుండ్రు. వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు టీఆర్ఎస్లోనే ఉన్నారు, మా దాంట్లో లేరు. మరి అప్పుడేమన్నారు, ఒకసారి మీట్ ద ప్రెస్ అయినప్పుడు గేట్లు తెరిస్తే ఇతర పార్టీల వాళ్ళు మొత్తం మా దాంట్లోకి వస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు అని గొప్పలు చెప్పుకున్నటువంటి. అదే ఇప్పుడు ఆ గొప్పలు పోయి ఒక భయోత్పాతానికి గురైపోయి ఆ ధైర్యం లేనటువంటి వాళ్ళు రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎలక్షన్స్ వస్తే ఫేస్ చేయండి. మీరు ఒకవేళ ఉన్నారు ఎలక్షన్లు పోతే భయం ఎందుకు మీకు? ఇవన్నీ పోయి ఫేస్ చేసి గెలిచి వస్తే అయిపోతుంది. మీరు ఆ రకమైనటువంటిది ప్రజాస్వామ్య సూత్రాలు అనుసరించకుండా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి చర్యలకు మీరు బీజేపీ కంటే మోడీ కంటే గొప్పగా అనిపించుకోవాలంటే ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకొని మీరు అధికారం లేకపోయినా దేశానికి ఒక చట్టం చేసి చూపించినవని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందుకని ప్రజాస్వామ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేయాలని పౌర సమాజం కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పౌర సమాజం కానీ జర్నలిస్టులు కానీ ఎవరైనా స్పీకర్కో రాహుల్ గాంధీకో లెటర్లు వినతి పత్రాలు పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పని తెలంగాణ సమాజం చేయాలని కూడా కోరుకుంటున్నాం. 2 సార్లు అంటే 9 ప్రభుత్వాలను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఏది ఫిరాయింపుల వల్ల 9 ప్రభుత్వాలు కోల్పోయిన తర్వాత ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తెచ్చిందే రాజీవ్ గాంధీ. 400 పైచిలకు మెజారిటీ ఏది పార్లమెంట్లో ఉన్న సందర్భంగా రాజీవ్ గాంధీ గారు ఈ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొని వచ్చినారు. ఫస్ట్ కనీస బాధ్యత మీ పార్టీ తీసుకొచ్చింది. తర్వాత బిలౌడ్ లీడర్, మీ అందరికీ చాలా ప్రేమపూర్వకమైన నాయకుడు, ఆయన తెచ్చిన దానికి మీరు గౌరవించారా ఒకటి. తర్వాత మీరే దానికి అది అమలు జరగనప్పుడు దానికి బలి అయిపోయింది మీ పార్టీ. మీరు బీజేపీని ఆక్షేపించినారు. బీజేపీ 2 సందర్భాలలో మొదటిసారి కర్ణాటకలో బేఖాతరు చేసి అట్లనే వాళ్ళ పార్టీలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళని వాళ్ళ పార్టీలో కంటిన్యూ చేసుకున్నారు. కానీ రెండోసారి కూడా ఇంకొకసారి ఫిరాయింపు జరిగినప్పుడు వాళ్ళందరితో రిజైన్ చేపించి వాళ్ళని ఎలక్షన్ పంపించినారు. మీ పార్టీ సూత్రాన్ని మీరు పాటించరు, మీరు తెచ్చిన చట్టాన్ని మీరు గౌరవించరు. తర్వాత మీరు ఎవరినైతే ఆక్షేపించినారో వాళ్ళు ఏం చేయించినారు, మీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని వాళ్ళు చేర్చుకునే ముందు మధ్యప్రదేశ్లో కర్ణాటకలో రాజీనామా చేయించినారు. దాన్నైనా పాటించండి. మీరు ఎవరినైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళు చేసిన పందా ఉన్నది, దాన్నైనా పాటించండి. ఇవాళ మీకు ఎందుకు దమ్ము ధైర్యం లేదా? మీకు సిగ్గెగ్గు లేవా? రాజ్యాంగాన్ని గౌరవించాలనే ఒక బాధ్యత లేదా మీకు? మా నాయకుడు చేసిన చట్టాన్ని మీరు గౌరవించాలి కదా. బీఆర్ఎస్ కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు చేర్చుకుంది, చట్టబద్ధంగా చేర్చుకుంది. పార్టీని వాళ్ళు విలీనం చేసుకున్నారు. 3/4 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యి బీఆర్ఎస్ పార్టీలో విలీనమైనారు. మేము ఫిరాయింపుల్ని ప్రోత్సహించాలి. ఫిరాయింపుల్ని ఈ రాష్ట్రంలో ప్రోత్సహించింది లేట్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ టీఆర్ఎస్ పేరు మీద గెలిచిన వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా ప్రోత్సహించేసేసి లాస్ట్ డే ఆఫ్ ది అసెంబ్లీ రోజున వాళ్ళని డిస్క్వాలిఫై చేసినారు. చెత్త పనులు ఈ దేశంలో ఎక్కడైనా ఏ రంగంలో మొదలైనాయి అంటే, రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఎక్కడైనా మొదలైనాయి అంటే అది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అన్ని దురాచారాలకు మూలం కాంగ్రెస్ పార్టీ.
అన్ని అణిచివేతలకి కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరమైన విషయాలన్నీ కూడా ఈ దేశంలో నెల్లి కానివ్వండి, అమృత్సర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇక్కడ ఇంద్రవెల్లి కానివ్వండి, మాస్ మర్డర్స్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు. కొన్ని వందల విషయాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎంత దుర్మార్గమైన పార్టీ అనేది, ఉచ్చ నీచాలనేవి ఉండవి పార్టీకి. ఎవడైనా పోవచ్చు, ఎక్కడైనా జాయిన్ కావచ్చు, ఏదైనా చేయవచ్చు. మళ్ళీ వాడిని పక్కన నిలబెట్టుకొని ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు బహిరంగంగా తిరిగిన చండాలమైన సంస్కృతి కాంగ్రెస్ది. అందుకనే స్పీకర్ వ్యవస్థని, దాని యొక్క గౌరవాన్ని, దాని గరిమాని కాపాడాలని కోరుకుంటున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ చెత్తది, ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ప్రయత్నం చేస్తే మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకండి. అరే ఎంత అన్యాయం అండి! ఓపెన్గా మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే రిజైన్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి పోటీ చేస్తే అది డిఫెక్షన్ కాదా? సిగ్గెక్కు లేకుండా మాట్లాడతారేంది? ఇంకొక ఆయన కాంగ్రెస్ తన కూతురు ఎలక్షన్ కోసము మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మీటింగ్లకు పోతాడు, మీటింగ్లలో మాట్లాడతాడు, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడతాడు, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, పార్టీ అధ్యక్షులు, ఫౌండర్. అది కూడా డిఫెక్షన్ కాదండి. ఏది డిఫెక్షన్ మరి? ఏది డిఫెక్షన్? ఇంత అపహాస్యమా? రాజ్యాంగం అంటే, చట్టం అంటే ఇంత నిర్లక్ష్యమా? ఇంత బేఖాతర్తనమా? ఎవడు బేఖాతరు చేస్తాడండి చట్టాన్ని? రాని బేకార్గాలు చేస్తారు. అంటే మేము ఎంత చండాలమైన లుచ్చ పనులైనా చేయొచ్చు, ప్రజలు మాత్రం మమ్మల్ని వ్యతిరేకించవద్దు అని కోరుకుంటారా? ఓకే, ఇది అసహజమైన బిహేవియర్ ఇది. కాబట్టి మీరు ఇక్కడి వరకైనా దీన్ని అంతా గమనించి ప్రజలు చీత్కరించుకోక ముందే ఓ నేపాలో, ఓ శ్రీలంకనో, ఒక ప్యారిసో, ఇంకా అనేక దేశాలలో జరుగుతూ ఉన్నాయి, ఈ థాయిలాండ్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మీ ఇక్కడికి వచ్చే అవకాశాలు మీరు క్రియేట్ చేస్తున్నారు. దయచేసి ఆ పని చేయకండి. ఎందుకంటే 9.5 సంవత్సరాలలో తెలంగాణలో అద్భుతమైన పాలన జరిగి బ్రహ్మాండమైన ఒక పరిపాలనా సౌధవాన్ని నిర్మించుకొని దేశంలోనే ఒక ఖ్యాతిని సంపాదించుకున్న తెలంగాణని భ్రష్టు పట్టించే కార్యక్రమాలు చేయకండి. మీ రౌడీ వేషాలకి, తర్వాత మీ సిగ్గెగ్గులేని మీ భాషకి, మాటలకి తెలంగాణ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అది జరగనీయకుండా చూడాలి. మీరు కూడా స్పీకర్ స్థానంలో మీరు కూర్చొని ఉన్నప్పుడు స్పీకర్గా మీరు నిష్పక్షపాతంగా చేసి తెలంగాణ గౌరవాన్ని కాపాడాలి. ఎస్, భరత్ గారు, విజయ్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా దేశ చరిత్రలో ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్తున్న వాస్తవ విషయం అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తప్పకుండా ఫిరాయింపుదారులపై వేటు వేయాల్సిన అవసరం ఉందనే, బాధ్యత ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఫిరాయింపులతో కాంగ్రెస్ పార్టీయే తన ప్రభుత్వాలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో న్యాయపత్రంలో కూడా ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం బలోపేతం చేస్తామనే అంశాన్ని కూడా ప్రస్తావించి చివరికి తెలంగాణలో అందుకు భిన్నంగా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందనే అంశాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరొక కీలకమైన అంశం భరత్ గారు, వేల సంఖ్యలో ప్రతినిత్యం కూడా జనతా గ్యారేజ్గా మారిన తెలంగాణ భవన్కు RRRకు సంబంధించిన బాధితులు తరలి వస్తూ ఉన్నారు. తమ ఆవేదనను, తమ కన్నీళ్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి వారంతా కూడా వివరిస్తున్న సందర్భం కూడా కనిపించింది. నిన్న కూడా పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాకు సంబంధించిన బాధితులంతా కూడా RRR బాధితులంతా కూడా కలిసి తమ ఆవేదనను, తమ భావోద్వేగాన్ని, తమకు జరుగుతున్న నష్టాన్ని చెప్పిన సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే తప్పకుండా ఐక్యంగా పోరాడదాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, కోర్టుల్లో అలాగే ప్రజాక్షేత్రంలో కూడా ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని మనం ఎండగడదామని చెప్పేసి కేటీఆర్ గారు పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి RRR చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం వివాదాన్ని? RRRకి సంబంధించిన 2 ముఖ్యమైన వివాదాలు ఉన్నాయి. ఒకటేమో అలైన్మెంట్ చేంజ్ చేసేసేసి పలుకుబడి ఉన్న వాళ్ళకి, తర్వాత ప్రభుత్వానికి దగ్గర ఉన్న వాళ్ళ భూములని ఎఫెక్ట్ కాకుండా, అంటే RRRలో కలవకుండా, తర్వాత పేద ప్రజల భూములు పోయేటట్టుగా, తర్వాత అక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నా కానీ అసైన్ ల్యాండ్స్ను వదిలేసేసి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు, అంటే ఒక బలం లేని ప్రజలు, సామాన్య పామరజనానికి సంబంధించిన
భూములని మించి ఆర్ఆర్ తీసుకుపోవడం అనేది ఒకటి జరుగుతూ ఉంది. అది అది తప్పండి. అది చాలా ఘోరమైన విషయం. ఒక అలైన్మెంట్ ఉంటుంది, ఆ అలైన్మెంట్ ప్రకారం పోవాలి. అలైన్మెంట్లో వచ్చినప్పుడు వారికి సరైన కాంపెన్సేషన్ ఇవ్వాలి, అడెక్వేట్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. కాంపెన్సేషన్ బలవంతంగా రిజిస్ట్రేషన్ వాల్యూ ఇంతనే ఉన్నది అంటే చాలా గమ్మత్తైన వ్యవహారం అండి. అసలు ఇప్పుడు రియల్ వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి ఎప్పుడు తేడా ఉంటుంది ప్రపంచానికి అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు, కోర్టులకు తెలుసు, అందరికీ తెలుసు. మరి వాళ్ళకి ఇప్పుడు రైతుకి అందులో పేద రైతులకి భూమి అని అంటే అది జీవనాధారం. ఇప్పుడు ఆ జీవనాధారాన్ని తీసేదానికి ముందు ఒక కారుణ్యం అని ఇంత మునుపు మాట్లాడాను నేను ఈ ఇండ్లు కూలగొట్టిన విషయంలో. కారుణ్యం అనేది తప్పనిసరిగా ఉండాలండి. మానవీయ కోణం లేకుండా చట్టాలు ఉండవు, చట్టం యొక్క అమలు కూడా ఉండదు. ఇప్పుడు మలన సాగర్ పెద్ద రిజర్వాయర్, టేబుల్ టాప్ రిజర్వాయర్ అని అంటారు. అది అట్లాంటి రిజర్వాయర్ ప్రపంచంలో లేదు. అంత పెద్ద మెగా రిజర్వాయర్ లేదు ఏది టేబుల్ టాప్ రిజర్వాయర్స్లో. టేబుల్ టాప్ రిజర్వాయర్ అది కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. తెలంగాణకి హైయెస్ట్ పాయింట్ అది. అక్కడి నుంచి గ్రావిటీలో నీళ్లు పోతాయనే ఉద్దేశంతోనే ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం వచ్చింది. మరి ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు మంత్రులు వెళ్ళినారు, అధికారులు వెళ్ళినారు, రైతులతో కూర్చున్నారు, వాళ్ళకి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేసినారు. తర్వాత అడిక్వేట్ కాంపెన్సేషన్ ఆ రోజు రిజిస్ట్రేషన్ వాల్యూ కన్నా 3 అంతలు 4 అంతలు ఇచ్చినారు. మరి మీరు దాన్నంతా కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసి అసలు ఆ ప్రాజెక్ట్ని ఆపాలనే కార్యక్రమం తీసుకున్నారు. సరే, దేవుడి దయ వల్ల అది జరగలేదు. వాళ్ళది తెలంగాణ ప్రజల అదృష్టం కొద్దీ కేసీఆర్ గారు సమర్థవంతంగా దాన్ని ముందుకు తీసుకొని పోయినారు. మరి ఇవాళ మీకేం పుట్టిందండి? వీళ్ళకి ఏం పుట్టింది? వీళ్ళు పోవచ్చు కదా అక్కడికి, రైతులతో కూర్చోవాలి కదా, రైతులతో కూర్చోవాలి, వాళ్ళ సమస్యల్ని వినాలి, తర్వాత పరిష్కరించాలి. మీ భూములు గుంజుకుంటే మీకు తెలుస్తుంది, అప్పుడు మీ భూములు గుంజుకోవాలి. నేను కూడా బాధితుండే, నా నేషనల్ హైవేలో నాది కూడా భూమి పోయింది. ఇప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం ప్రజలు త్యాగం చేయడానికి సిద్ధపడతారు, కానీ వాళ్ళ త్యాగం ఎక్కడ దాకా ఉండాలండి? దానికి ఒక లిమిట్ ఉంటుంది. వాళ్ళ ప్రాణాలు పోయేది అది కూడా జాతీయ ప్రయోజనమే. మనిషి ప్రాణం కూడా, కుటుంబ ప్రాణం కూడా, ప్రజల యొక్క జీవనాధారాలు ఏవైతే ఉంటాయో అది కూడా జాతీయ ప్రయోజనమే. ఓకే, దేశం అంటే మనుషులు, ఈ దేశం అంటే మట్టి కాదని మహాకవి ఎప్పుడో మాట్లాడినాడు. అది వాస్తవం. అది రాజ్యాంగ స్ఫూర్తి. ఫౌండేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ప్రజల యొక్క క్షేమము, రక్షణ, హక్కులు, ఆ హక్కుల పరిరక్షణ, ఇదంతా ఇది కూడా దాంట్లోనే వస్తుంది. ఇవాళ సిగ్గుండాలండి ప్రభుత్వాలకి. ఏ రకమైన ప్రభుత్వాలుగా ఇవి? ఇవాళ ఒక పార్టీ ఆఫీస్కి కొల్లలుగా జనాలు ఎందుకు వస్తున్నారు? అపోజిషన్ పార్టీ ఆఫీస్కి ఎందుకు జనతా గ్యారేజ్ అవుతున్నది? మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ దీన్ని చూసేదానికి సిగ్గుపడతా ఉన్నాం. ఈ రకమైన పరిపాలన, ఈ రకంగా ప్రజల్ని రోడ్ల మీదకి నెట్టేసుడు, ఇష్టానుసారంగా రోడ్ల మీదకి నెట్టేస్తూ ఉన్నారు. పూర్తిగా అన్యాయం ఇది, పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ హైడ్రా అరాచకం జరిగినప్పుడు కూడా 200 కేసులు పైన ఇస్తున్నాం. ఇప్పుడు కూడా వేయడానికి లీగల్ సెల్ సిద్ధంగా ఉన్నది. దాదాపుగా ఒక 40-50 మంది అడ్వకేట్లు రెగ్యులర్గా పనిచేయాల్సిన పరిస్థితి ఇవాళ ప్రభుత్వం క్రియేట్ చేయడం అని అంటే మాకు ఆనందదాయకం కాదండి. ఇది ఇలాంటి పరిస్థితి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మినిమం విషయాలు ఇవన్నీ. పద్ధతి పాటించడం అనేది ఒక మినిమం బాధ్యత ప్రభుత్వాలకి. ఇవాళ అంత దిగజారిపోయిన పరిస్థితి ప్రజలు ఎంతమంది రాగలుగుతారు? ఎంతమంది న్యాయాన్ని కోరి కోర్టులకు పోయే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ? అంటే ఇంకా ఎంతమంది బాధితులు మౌనంగా ఈ బాధను భరించే వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకన్నా అనేక మంది ఉన్నారు. అందుకనే కేటీఆర్ గారు ఒక విజ్ఞతతో కూడిన ఒక విన్నపాన్ని చేసిండ్రు. ప్రొటెస్ట్ అనేది విశ్వవ్యాప్తం కావాలి, ప్రొటెస్ట్ అనేది సర్వవ్యాప్తం కావాలి. దానికోసం వారు ఏమన్నారు అంటే, సమస్యలు పరిష్కారం కాకపోతే ఎన్నికల్ని బహిష్కరించండి. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, వాటిని బహిష్కరించండి, తద్వారా నిరసన తెలియజేయండి అన్న. కాబట్టి ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ పోరాటం ఉంటుంది, అది ఎవరు ఆపలేరు. ఇవాళ తెలంగాణ మళ్ళీ పోరాటాలకి దిక్కు మరలించే కార్యక్రమం దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడిచేది. రాజ్యాంగం లేకపోతే వేరే విషయం అండి, హక్కులు లేకపోతే వేరే విషయం. హక్కులుండి వాటి అమలు జరిగిన క్రమాన్ని తప్పించి ఇవాళ ఆ హక్కుల్ని భక్షిస్తున్నారు అంటే అది ఘోరం. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది రాష్ట్రం.
ఎస్, చాలా బాధాకరమైన విషయం. నిజంగా కూడా భరత్ గారు చెప్తా ఉన్నారు, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పోరాటం ఉంటుంది కాబట్టి బాధితుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ విజయ్ గారు, ఇక్కడ మనం చూస్తే గతంలో ఓఆర్ఆర్ నిర్మించిన సందర్భంలో కూడా, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో, అప్పుడు కూడా అలైన్మెంట్ను ఎక్కడికక్కడ మార్చేసి అప్పుడు కూడా పేదల భూములను కొల్లగొట్టిన సందర్భం, రోడ్డున పడిన పరిస్థితి. ట్రిపుల్ సంబంధించిన అలైన్మెంట్ విషయంలో కూడా ఎక్కడికక్కడ మెలికలు తిరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్కు సంబంధించిన వెంచర్లు కావచ్చు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సంబంధించిన భూములను కాపాడుతూ పేదల భూములే లక్ష్యంగా టార్గెట్గా ఇదంతా చేస్తున్నారని చెప్పేసి నిన్న నల్గొండకు సంబంధించిన బాధితులు అంతా కూడా వచ్చి కేటీఆర్ గారిని కలిసిన సందర్భం. తప్పకుండా న్యాయం జరగకపోతే తప్పకుండా స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి, వాటిని కూడా బహిష్కరించి తమ నిరసన తెలియజేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. ఎట్లా చూడాలి మొత్తం జరుగుతున్న పరిణామాలంతా కూడా మనం? ఇక్కడ కూడా అంతే, పూర్తిగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు, పైరవీలు చేసుకున్నటువంటి వాళ్ళకు, వాళ్ళ భూములు నష్టపోకుండా ఒకవేళ పోయినా వాళ్ళ భూములకు విలువ పెరిగే విధంగా ఇట్లా అష్టవంకర్లు తిప్పడం వల్లనే ఈ సమస్య వస్తున్నటువంటి అలైన్మెంట్కి సంబంధించి. చాటుప్పల్ దగ్గర చూసుకున్నట్టయితే ఉండే ఒక దివిస్ ల్యాబొరేటరీస్ ఉన్నటువంటి సంస్థ ఉండే, ఆ సంస్థలో పోతుంది అని చెప్పి దాన్ని మార్చారు. అదేవిధంగా దీనికి ఇంకా ముందుకు పోయినట్టయితే ముఖ్యమంత్రి బంధువులకు సంబంధించినటువంటి భూముల వాల్యూ పెంచుకోవడానికి, తనకున్నటువంటి తన మామలకు సంబంధించినటువంటి ఊర్లో భూముల వాల్యూ పెంచుకోవడానికి, వాళ్ళ బంధువులే కాకుండా వాళ్ళ స్నేహితులు, ఈయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు 1000 ఎకరాలు 100 ఎకరాలు కొన్నారు అక్కడ ముందే కొని, ఆ ప్రాంతం నుంచి పోయేటందుకు అలైన్మెంట్ మార్చేసరికి మొత్తం ఒక అంత టైం ఎఫెక్ట్ అయిపోయింది. అక్కడ ఇక్కడ చేంజ్ చేయలేకపోతే మిగతా దగ్గర ఇబ్బంది లేకపోతుండే. ఎందుకు గతంలో సర్వే చేసినప్పుడు ఇంత రాలే కదా, ఇటువైపు చేసినటువంటి నేపథ్యంలో అలైన్మెంట్స్ ఈ అలైన్మెంట్ చేసినప్పుడు ఇంత ఆందోళన రానటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆందోళన? మార్చినటువంటిది. మార్చడంతో ఈ యొక్క చౌటుప్పల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు వికారాబాద్ వరకు పూర్తిగా ఈ ఆందోళన రైతాంగం పడుతున్నారు. మొత్తం ధర్నాలు చేసేటువంటి సిచ్యువేషన్, ప్లస్ వాళ్ళకి నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంశం కూడా. మంత్రుల దగ్గరికి కూడా పోతే అసలు ఈ రీజనల్ రింగ్ రోడ్ వాళ్ళు కన్ఫ్యూజన్లు ఉన్నారు. రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ మంత్రి దగ్గరికి కనుక నల్గొండ జిల్లా వాళ్ళు పోతేనేమో ఇక అది వచ్చేది కాదు పోయేది కాదు, మీరు దాని గురించి వరిగాకురి, ఒకవేళ నేను నల్గొండకు బైపాస్ రోడ్ వేయిస్తున్నా, నేను 1.5 కోటి ఇప్పించిన, ఒకవేళ రోడ్డు వచ్చి పోతే అప్పటిదాకా మీరు వ్యవసాయం చేసుకొని అది వచ్చి రోడ్డు వస్తే నేను కూడా ఆ స్థాయిలో ఇప్పిస్తా అని చెప్పి ఓ మాట అని మామూలుగా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. మరోవైపు అక్కడ లోకల్గా సర్వే చేసి దానికి సంబంధించినటువంటి హద్దులు బాతేటువంటిది, దానికి నోటిఫికేషన్ ఇచ్చినటువంటిది కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఆందోళన పెరుగుతుంది. అరే మొన్న నాది పోదు భూమి అని చెప్పి ఈరోజు నాది పోతుంది అంటే అందరికీ ఒక రకమైనటువంటి భయం, ఆందోళన. వేరే వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళది, పొలిటికల్గా ఎఫెక్ట్ ఉన్నటువంటి పలుకుబడి ఉన్న వాళ్ళవి పోవట్లేదు. ఈ రకమైన ఇక్కడి నుంచి అక్కడి వరకు, ప్లస్ అది ఆ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పైరవీలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ అష్టవంకర్లు తిరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఒక సామాన్యుల కాంచి అందరికి ఒకే న్యాయం జరిగే విధంగా, నష్టపరిహారం అందే విధంగా, అందరి భూములు సమానంగా పోయే విధంగా కొన్ని చోట్ల అటిట్యూడ్, ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉండాలి తప్ప పూర్తిగా స్వార్థంతో ఆలోచించి నాకు తన వాళ్ళు తన మనుషులకు మాత్రమే లాభం చేకూర్చాలనే ఆలోచన ఉండడం వల్లనే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తుంది. లేకపోతే అలా కూర్చోబెట్టి నష్టపరిహారం ఎక్కువయచ్చు, మీ భూములు వేరే రీజనల్ రింగ్ రోడ్డుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. కానీ ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా ఒక బుల్డోజ్ లాగా చేసుకొని పోయి పేదలది కొట్టేయాలి, హైడ్రాతోటి అట్నే అవుతుంది, త్రిపురాలతో అదే అవుతుంది. ఇంకే రకమైన చూసుకున్నా ఆ రకం దీంతో మళ్ళీ మీరు ఏమన్నా రియల్ ఎస్టేట్ పెరిగిందా, మీరు అభివృద్ధికి సంబంధించినటువంటిది భూముల వాల్యూ పెరిగి ప్రజలకు ఉపయోగపడుతుందా అంటే అదేం లేదు. మన హెచ్ఎండిఏ వేలం వేస్తే అసలు ఎవడు కొనేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇంకో దగ్గర వేసిన దానికంటే గవర్నమెంట్ నిర్ణయించిన వేలం దాంట్లో ఇంత రేట్ నిర్ణయిస్తే 2000 రూపాయలు ఎక్కువ బాటి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ప్రజల్లో ఒక అభివృద్ధి నమూనాను మీరు ప్రజల ముందు పెట్టడంలో విఫలమవుతున్నారు. ఎందుకు? స్పష్టంగా మీ స్వార్థం వల్లనే.
అభివృద్ధి నమూనాను కనుక ప్రజల ముందు స్పష్టంగా పెడితే యాక్సెప్టెన్సీ వచ్చేది, అభివృద్ధి జరిగేది, వాల్యూస్ పెరిగేది, భూముల వాల్యూస్, రియల్ ఎస్టేట్ కూడా బాగా నడిచేది. ఎక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది. మీ అభివృద్ధిని ఏమైనా ఏమైనా రివ్యూలు పెట్టుకున్నాం. ఇంకోటి ఏం లేని కొత్త సిటీ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్, మచిలీపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ 12 వరుసలతోటి ఒక హైవే వేద్దామని చెప్పి ప్రపోజల్ పెడుతున్నట్టు. మరి అది అక్కడ ప్రజలే లేరు. ప్రజలు లేకుండా ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నటువంటిది. నీకు చేయాల్సినటువంటి చోట చేయకుండా మరోవైపు మెట్రోకి సంబంధించినటువంటి విషయం, మెట్రోని భయపెట్టే పంపించినట్టు కనిపిస్తుంది. ఎల్ఎన్టీకి ఉన్నటువంటి జైలుకు పంపిస్తాన నేపథ్యంలో వాళ్ళకు గవర్నమెంట్కి ఒప్పందం కుదురుతలేదు. ఈ రకమైనటువంటి అభివృద్ధి నిరోధకంగా ఆలోచిస్తూ అభివృద్ధి చేస్తున్నానని చెప్పే విధానం వల్లనే ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రజలతోటి రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురైపోతుంది, ఆదాయం పెరగట్లేదు. ఇది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్, చాలా కీలకమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. భరత్ గారు అలాగే విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. ఓవైపు హైడ్రాతో పేదలకు సంబంధించిన గుడిసెలు కొల్లగొట్టి పెద్దల భూములను కాపాడే ప్రయత్నం ఏదైతే హైదరాబాద్లో చేస్తూ ఉన్నారో, అటు RRR విషయంలో కూడా అదే జరుగుతుంది. RRR విషయంలో కూడా పూర్తి స్థాయిలో పెద్దల భూములను కాపాడి పేద రైతులకు సంబంధించిన భూములను కొల్లగొట్టే ఒక కుట్ర కొనసాగుతుంది. ఇదంతా కూడా తమ రియల్ ఎస్టేట్కు సంబంధించిన వెంచర్లను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా దీనిపై పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమాల నిర్మాణానికి సమయం ఆసన్నమైందనే అంశం కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు బహిష్కరించి తమ నిరసనను తెలియజేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్న పరిస్థితి. తప్పకుండా మోసం చేసిన ఈ సర్కార్ను గల్లాబట్టి నిలదీయాల్సిన సమయం కూడా ఆసన్నమైందని పిలుపునిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ. భరత్ గారు, మనం చూసాం సింగరేణి కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గతంలో. ఇప్పుడు రైతులకు ఇస్తామన్న బోనస్ కూడా బోగస్గా మారిన పరిస్థితి. సింగరేణికి సంబంధించిన కార్మికుల బోనస్ కూడా బోగస్గా మారిందనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. దీనికి తోడుగా తెలంగాణలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు కూడా డెవలప్మెంట్ పార్ట్నర్స్ అని గతంలో అభివర్ణించారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఆ కార్మికులకు సంబంధించిన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వారు తిరుగుబడుతున్న పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? 2 అంశాలు. సింగరేణి అంటే దోకా ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముండదండి. ప్రభుత్వం సింగరేణి కాలరీస్కి వచ్చిన నికర లాభం నెట్ ప్రాఫిట్ ఎంత అంటే 6,000 కోట్ల పైన వచ్చింది. 6,000 కోట్లలో 4,000 కోట్లు తీసి పక్కన పెట్టేసేసి అది అభివృద్ధి కోసం రిజర్వ్ అని పెట్టేసేసి మిగిలిన 2,000 చిల్లర కోట్ల మీద 37% ఇస్తున్నామని చెప్తారు. ఇంతకన్నా దోకా ఏముంటుంది? 17% ఇచ్చినారు. మొత్తం నికర లాభం మీద 17% ఇచ్చి దాన్ని 37% అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఎట్లా ఉందంటే 6 గ్యారంటీలు 420 హామీలను ఎట్లయితే బొక్కబొడిచి జనాన్ని మోసం చేస్తారో అది కూడా అట్లనే చేస్తూ ఉన్నారు. తర్వాత చాలా విపరీతమైన కష్టంతో సాధించిన విజయాలండి ఇవన్నీ. సింగరేణి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పోయే లోపట సింగరేణి అనేది మూసివేయబడే పరిస్థితి ఏర్పడుతుంది. అంత దారుణం చేస్తూ ఉన్నారు. కొన్ని టెండర్లు క్యాన్సిల్ చేసి 1 నెల లోపట ఇంకో టెండర్ ఇష్యూ చేసి డబుల్ ద వాల్యూ పెట్టినారు సేమ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొక్యూర్మెంట్కి. అంటే దాదాపుగా 1000 కోట్ల తేడాతోని ఇంకొక టెండర్ ఇష్యూ చేస్తున్నారు. ఇవాళనేమో అంతమునుపు ఒక 2,000 కోట్ల పైచిలకు ఇదే అభివృద్ధి కోసం పక్క తీసిన అది ఏమైందో ఎవరికి తెలియదు. రైట్. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం దాన్ని 4,000 చిల్లర కోట్లకు తీసుకెళ్లారు. అంటే ఎంత ఇచ్చింది? ఇవాళ నికరంగా ఇచ్చింది 17%, 12% అంతే. దానికి 37% అని ఒక డ్రామా చేస్తూ ఉన్నారు. ఇదొక్కటే కాదండి. సింగరేణి అనేది ఒక ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి సంబంధించిన ఒక విషయం చెప్తాను. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ సేఫ్టీ అనేది తారాస్థాయిలో ఉన్న సేఫ్టీ మెజర్స్ ఇవాళ పాతాళానికి పోయినాయి. సిగాచి యాక్సిడెంట్ కానివ్వండి, నిన్న డక్కన్ సిమెంట్స్లో యాక్సిడెంట్ కానివ్వండి, తర్వాత ఒక యాక్సిడెంట్ అయిపోతే ఇక్కడ ఒక మంచి ఎన్విరాన్మెంట్, ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ ఉండాలని అంటే ప్రభుత్వం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి, అధికార యంత్రాంగం రియాక్ట్ అవ్వాలి, అక్కడికి పోవాలి. ఆ యాక్సిడెంట్ ఎందుకు అయింది, వాళ్ళ తర్వాత అందులో నష్టపోయింది ఎవరు, తర్వాత ఆ నష్టానికి సరైన పరిహారం ఇస్తున్నారా లేదా అనేది అది చేయాలి, ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం యంత్రాంగం చేయాలి. చేస్తేనే వర్కర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ వర్కర్స్కి ఒక ఇన్సెక్యూర్డ్ సిచ్యువేషన్ కనుక క్రియేట్ చేసినారనుకోండి, వైలెన్స్ వస్తుంది. ఇవాళ చూడండి, అక్కడ పనిచేసే లేబర్ అంతా తిరుగుబాటు చేసినారు.
అంటే పోలీసు వ్యవస్థ యొక్క రైటియస్ భయం అంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉండాల్సిన బెరుకు ఏదైతే సమాజానికి ఉన్నానో ఇవాళ బెరుకు పోయింది. రైట్. కాబట్టి ఇదంతా కూడా ఒక అరాచకానికి దారితీస్తూ ఉన్నది. ప్రభుత్వం గమనించాలి, లేకపోతే చాలా తీరని నష్టం జరుగుతుంది. ఎస్. విజయ్ గారు చివరిగా ఏం చెప్తారు ఈ అంశంలో, మొత్తం సింగరేణి కావచ్చు కార్మికులకు సంబంధించిన వ్యవహారం? శ్రమ దోపిడీకి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఒకవైపు పూర్తిగా సింగరేణిలో రక్తాన్ని పీల్చినట్టే, వాళ్ళకి కావాల్సినటువంటిది మోసం, ఆ రక్తాన్ని పీల్చి కూడా లాభాల్లో మోసం చేసి ఇస్తున్నటువంటిది. ఇక మరోవైపు డెక్కన్ సిమెంట్ చూసినట్టయితే అరాచకం. ఒకవైపు శ్రమని దోపిడీ చేస్తుంటే వీళ్ళకేమో గవర్నమెంట్ సంస్థ చేయబట్టి ఆ మాత్రం కొన్ని వస్తుంది, ఇంకోవైపు మొత్తం శ్రమ దోపిడీ చేస్తే వాళ్ళకు వస్తున్నటువంటి తిరుగుబాటు. ఈ రకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఒక అరాచకంగా, శాంతి భద్రతలు లేకుండా, కొట్టుక వర్షాలు వస్తే కూడా కాపాడలేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎస్ సార్, మనం చూస్తున్నాం ఓవైపు యూరియా సంక్షోభంతో అన్నదాతల ఆక్రందనలు గ్రామాన కొనసాగుతూ ఉంటే, కార్మికుల శ్రమ దోపిడీకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ మారింది కాంగ్రెస్ పాలనలో అనేక కీలకమైన అంశాన్ని భరత్ గారు, విజయ్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కార్మికులకు సంబంధించిన ఆగ్రహానికి తప్పకుండా కాంగ్రెస్ సర్కారు బలికాక తప్పదని కూడా స్పష్టంగా హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.